సార్ దాదాపుగా చూస్తున్నాము 7-8 నెలల నుంచి ఏ కార్యక్రమం జరిగినా అంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల ముందు పెడుతున్నారు, ప్రతిదీ కూడా చెప్తున్నారు. ఈ రోజున పోలవరం మళ్ళీ తిరిగి పూర్తవుతున్న సందర్భం కానివ్వండి, లేకపోతే అమరావతి తిరిగి మళ్ళీ జీవం పోసుకుంటున్న పరిస్థితి కానివ్వండి, విశాఖ ఉక్కుకి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్న అంశం కానివ్వండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏంటి వ్యత్యాసం, ఏంటి తేడా ఏంటంటే? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఏంటి రాష్ట్రం సర్వనాశనం అయిపోయేది. అలాగే మోడీ గారు అదే కూటమిలో దాని గురించి ప్రభుత్వం ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే కూటమి బాగా పనిచేస్తున్నారు. ఏంటి తిరిగిలేదు. సో అంటే ఈ ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి కానీ సీఎంగా ఉన్న వ్యక్తి కానీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం లేదా పెన్షన్లు ఇవ్వడం ఈ తరహా ఎప్పుడైనా చూసారు సార్? అసలు ఎప్పుడూ లేదు. ఈ రకంగా చేసింది ఎప్పుడూ లేదు. లోకేష్ బాబు కానీ అట్లాగే నాయకులు కానీ బాగా కష్టపడుతున్నారు. బ్రహ్మాండంగా మళ్ళీ మామూలుగా కాదు, బాగా అభివృద్ధి అవుతుంది. అది మొత్తం అబద్ధాలేగా, మొత్తం ప్రభుత్వమే అబద్ధం. అంతకంటే ఇంకెక్కడ దొరకవసరం లేదు. జనం తెలుసుకున్నారు, అందుకని ఇంటికి పంపించారు. పొరపాటున ఎవ్వరు వాళ్ళకి కొద్దిగా టైం ఉంది. ఆ టైం వస్తే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. అన్ని జరుగుతాయి. బాబు గారు హయాంలో అన్ని జరుగుతాయి. సార్ మీ అభిప్రాయం ఏంటి? చూస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి మళ్ళీ మనకి అమరావతి రాజధాని అవ్వడం కానివ్వండి, లేకపోతే ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, ఎలా చూడాలంటారు? ఇప్పుడు చంద్రబాబు వచ్చిన కానీ ప్రభుత్వం చాలా బాగుపడ్డది, బాగానే ఉన్నది. మరి అమరావతి కానీ మరి మామూలు రాజధాని కానీ బ్రహ్మాండంగా తయారవుతుంది, బ్రహ్మాండంగా కడతారు కూడా చంద్రబాబు నాయుడు గారు. మేము అదే బోధిస్తాము. జగన్మోహన్ వచ్చిన కాడి ఏమి చేయలేదు, ఏమో పరిష్కారం అసలు ఏమి మాట్లాడలేదు, జనాలకి ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ అబద్ధాలు మాట్లాడండి, అవన్నీ అబద్ధాల మాటలు, ఏమి చేయట్లేదు. కొంతమందికి జగన్మోహన్ వచ్చిన తర్వాత పింఛన్లు తీశారు, అన్ని చేసి జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. అందుకోసమే మరి మన చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి చాలా బాగానే ఉంటుంది, అభివృద్ధి అవుతుంది. మన రాష్ట్రం అన్నిటికీ బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి బాగా అన్యాయం జరగలేదు, బాగానే జరుగుతుంది. పెన్షన్లు అని కానివ్వండి, లేకపోతే ఉచిత ఇసుక అని కానివ్వండి, లేదా ఈ మొన్న గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి, అంటే చేయగలరంటారు చెప్పిన సూపర్ పథకాలన్నీ చంద్రబాబు చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం కంగారు పట్టి రాష్ట్రానికి అభివృద్ధి కూడా తీసుకొస్తాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఓకే, బాగా నమ్మకం ఉంది. ఇట్టి మాటలు అన్ని అబద్ధాలు మాట్లాడడం తప్ప ఏమి లేదు. ఆయన ఎవరు నమ్మరండి, ఆయన ఏదో చెప్పుకుంటాడు కానీ తప్ప ఇంకేమి లేదు. నమ్మే పరిస్థితి లేదు. జనాలు అందరూ మన తెలుగుదేశం పార్టీలే నమ్ముతారు, ఆలోచించి వేశారు. అన్ని రకంగా ఉంది. సార్ ఎలా ఉందంటారు? ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చి 8వ నెల అడుగుపెట్టింది సార్. కన్నీ విరిగిన రీతిలో మోడీకి ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు, పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు. రాష్ట్రానికి రానవలసిన నిధులు 15,000 కోట్లు ఇచ్చారు అమరావతికి. పోలవరానికి 12,050 కోట్ల నిధులు రిలీజ్ చేశారు. నిన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా నిధులు ప్యాకేజీ ద్వారాగా 11,550 కోట్లు ప్రకటించారు. అమరావతికి నేను పెట్టుబడులు వస్తాను ఇతర రాష్ట్రాలకి. చంద్రబాబు నాయుడికి 76 సంవత్సరాలు ఆయన వయసు, 45 సంవత్సరాలు సీనియర్, 14 సంవత్సరాలు సీఎం. ఇలాంటి అనుభవమైన వ్యక్తి, ఇలాంటి మేధావు ఆయన సూచనలకి పవన్ కళ్యాణ్ ఆయనకి ఎలయన్స్లో ఎలయన్స్ పెట్టాడు. 53 రోజుల్లో జైల్లో పెట్టేటప్పుడు ఆయన పెట్టిన బ్లాక్లో ఏసీ లేదు, ఒక ఫ్యాన్ లేదు, వేడి నీళ్ళు లేవు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు, ప్రతిదాన్ని గమనించి ప్రజల గమనించి ఎవళ్ళైతే ఎన్నుకోవాలో వాళ్ళే ఎన్నుకున్నారు. రాష్ట్రానికి కాకపోతే మనం పెట్టిన మేనిఫెస్టో కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళు అప్పులు వాళ్ళు చేసేసారు, అవన్నీ బొక్కలు కప్పాలంటే టైం పడుతుంది. మనం కంగారు పడకూడదు. మనకు కావలసింది అమరావతి, పోలవరం ప్రాజెక్టు, తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్. మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అడుగులు.
ఆంధ్రప్రదేశ్ అడుగులతో పరిగెత్తాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సహకారం కానివ్వండి, లేదా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, మరోవైపు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానివ్వండి, ప్రజల్లో ఎలా ఉందంటారు వాళ్ళ రెస్పాన్స్? 13 పంచాయతీలు మన ఆంధ్ర 26 జిల్లాల్లో 13,550 పంచాయతీలకి 950 కోట్ల నిధులు రిలీజ్ చేశారు. ఆ తర్వాత మొన్న ఇక్కడ ఇది గుంటూరులో కూడా ఆయన నిధులు ఎన్నో రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్. పంచాయతీల మీద గ్రామ స్థాయి పంచాయతీ సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, జడ్పీసీలే కానీ జనాలు పరుగులేటి ఎక్కడ అభివృద్ధి కావాలంటే అక్కడే అవినీతి అనేది, రౌడీ అనేది, గుండాయి అనేది ఎక్కడ దరిదాపులో రాకుండా కూటమి ప్రభుత్వం అలా పరిగెడుతుంది. అది ఈయన మోడీ దయ వల్ల, చంద్రబాబు నాయుడు దయ వల్ల, పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం ఇది 30 సంవత్సరాలు మళ్ళీ 2029 రాబోతుంది. సార్ 7-8 నెలలుగా గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు రోడ్లని లేకపోతే పెన్షన్లని ఇవన్నీ ఏదో మార్పు జరుగుతుంది అంటున్నారు. ప్రయత్నాలు చేస్తున్నారు, అంతవరకు తెలుసు. ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రజల్లో ఎలా ఉంది సార్? ప్రజలు తాకే ఎలా ఉంది అనుకుంటున్నారు? ప్రజలు కూడా గమనిస్తున్నారు, అంతా గమనిస్తున్నారు. ప్రజలు కూడా ప్రతిదీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 7-8 నెలలకి జనాలు అసలు మొత్తం అరాచకంగా ఉంది, నేను మళ్ళీ జనాలను కాపాడడానికి రాబోతున్నాను అంటున్నారు. అంటే ఆయన వచ్చేది ఇంకా అయితే లేదు కదా. ఇంకా వచ్చేది లేదా? చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉందంటారు? చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు తర్వాతే కదా ఆయన. చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాలు సఫలిస్తాయి అంటారా అని అడుగుతుంది. అంటే వాళ్ళని నమ్మి అనే అనుకుంటున్నాం మేము. వీఆర్ హోపింగ్. మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? ఎలా ఉంది? మార్పు ఉందా? కొద్దిగా ఏమైనా మార్పు కనిపిస్తుంది అంటారా? చేస్తారనుకుంటున్నా నేను కూడా. చేస్తారు. సో అంటే ఎలా అంటే ఆయన చంద్రబాబు గారు ఆయన అనుభవాన్ని నమ్మి వస్తారంటారా లేకపోతే ఎట్లా? ఆయన అనుభవం ప్రకారం ఉద్యోగాలు వస్తాయే కాదు, టైం పట్టిద్ది అనుకుంటున్నాను నేను. వెంటనే అయ్యే పని కాదుగా డెవలప్మెంట్ అంటే. ఒక 5 years పైనే పట్టిద్ది, వచ్చేసరికి కానీ అవడేమో అనుకున్నాను. మరి ఈ రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ అసలు అంత అరాచకంగా ఉందని చెప్తున్నారు. జనాలు అసలు అల్లాడిపోతున్నారని మాట్లాడుతున్నారు. మరి ఆవిడ లేదండి, అంత ఏం లేదు. బానే ఉందంటారు. అంత వాళ్ళు అంత అరాచకం అయితే ఏం లేదు. లేదు సార్ పెన్షన్లు ఇవన్నీ కరెక్ట్ గా వస్తున్నాయి అంటారు? వస్తున్నాయి, అందరు కరెక్ట్. పరిపాలన బాగానే ఉంది. రోడ్లే వేస్తున్నారుగా. ఇన్ని రోజులు వదిలేశాడు. 5 సంవత్సరాలు ఏమి పట్టించుకోవాలి. ఎవడ పట్టించుకున్నాడంటే ఎక్కడా లేదు రోడ్లు. ఇప్పుడు ప్రతి చోట రోడ్లు జరుగుతున్నాయి. జరిగే చోటకి వెళ్ళాలి. జరగని చోట చూసేసి వాళ్ళు నిందలేసుకోవటం కాదు. జరిగే చోటకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది జరుగుతుందా లేదని. ప్రభుత్వ పరిపాలన అయితే ప్రస్తుతానికి బాగుంది. మీరు అన్నట్టు గత 5 ఏళ్లలో కనీసం రోడ్ల వ్యవస్థ కానీ లేకపోతే పరిశ్రమలు, ఉద్యోగాలు ఇలాంటివి ఏమీ లేవు. గత 5 సంవత్సరాలు లేవు. ఎంతసేపు పెన్షన్లు ఇచ్చామా, ఆటో డ్రైవర్ల డబ్బులు ఇచ్చామా, ఆటో డ్రైవర్ల దగ్గర ఇవ్వటం, పక్క నుంచి తీసుకోవటం, ఏదైనా ఒకటే. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ఒరిగింది అయితే వాళ్ళకి లాభాలు తప్ప ప్రజలకు జరిగింది ఏమి లేదు. లేని వాళ్ళు ఆడవాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళకి తప్ప ఏం లేదు. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ప్రస్తుతానికి పరిపాలన స్టార్ట్ అయ్యాక ఒకసారి వాళ్ళ మీద పడకుండా ఇప్పుడు రోడ్లు మాత్రం చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అన్ని రన్నింగ్లోకి వస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కానివ్వండి, లేకపోతే అమరావతికి రైల్వే జోన్ అని కానివ్వండి, మన క్యాపిటల్ అమరావతి అని కానీ ధైర్యంగా ఇప్పుడు చెప్పుకోగలుగుతాం. గత 5 సంవత్సరాలు ఎక్కడ ఉందంటే ఎవరు చెప్పారు? ఏమైనా చెప్పగలిగారా? లేదు కదా. ఇప్పుడు జరుగుతుంది. పనులు బాగున్నాయి. ఇప్పుడు పనులు బాగున్నాయి. మాకు శాండ్ రావటం కానీ వర్క్, మేము లేబర్ వర్కే, టైల్స్ వర్కే మాది, మేము చేయగలుగుతున్నాం. బాగున్నాయి. మాకైతే బాగుంది. మేము నలుగురిలో తిరుగుతాం కాబట్టి కస్టమర్ల దగ్గర కూడా రివ్యూ బాగుంది. ఇసుక వస్తుందని చెప్పి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా బాగుంది. మార్పు అయితే కనిపిస్తుంది. బాగుంది. అవన్నీ నమ్మేది లేదు, అది వచ్చేది లేదు. ఎంత ఇబ్బంది పడ్డారో జనాలకు తెలుసు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. 6-7 నెలలు ఏం తెలుస్తుంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం బాగుంది. ప్రస్తుతానికి ఇద్దరు కంబైనింగ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి బాగుంది.